బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. 10 ఏళ్లలో ఒక్క గంట కూడా కరెంటు పోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ రాగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని దుయ్యబట్టారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్ను తిడుతున్నారన్న ఆయన, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తంగా జైత్రయాత్ర, గులాబీ జైత్రయాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ 70,000 మెజారిటీ, 80,000 మెజారిటీలతో, అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తంగా